వెల్కమ్ బ్యాక్. కాకినాడ మల్లేపల్లి హోటల్లో శ్రీవారి ఆలయం నమూనా తొలగింపునకు 20 రోజులు డెడ్ లైన్ ఇచ్చాయి హిందూ సంఘాలు. ప్రస్తుతానికి జయ విజయాలు కనిపించకుండా కర్టన్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. పూర్తిగా తొలగించడానికి ముంబై నుంచి వర్కర్లు రావాల్సింది. హ్యాండ్ వర్క్ కావడంతో ఆలస్యమవుతోంది. గోల్డ్ కలర్ లో ఉన్న డిజైన్ బంగారు వాకిలిలా ఉందని, దానిని కూడా తొలగించాలని హిందూ సంఘాలు తేల్చి చెప్పాయి. కలర్ మారుస్తామని రిమూవ్ చేయాల్సిన అవసరం లేదని నిర్వాహకులు అంటున్నారు. కాకినాడ జిల్లా మల్లేపల్లిలో రాయుడు గారి మిలిటరీ హోటల్లో శ్రీవారి ఆలయం నమూనా వివాదం అనేది క్లోజ్ అయిపోయింది. దానికి సంబంధించి పూర్తిగా మొదటి నుంచి హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఏదైతే ఆనంద నిలయం కావచ్చు, అదేవిధంగా జయ విజయాలు, బంగారు వాకిలి పూర్తిగా శ్రీవారి ఆలయం నమూనాగా ఉండడం, అదేవిధంగా నాన్ వెజ్ హోటల్లో ఉండడంతో వాళ్ళు తొలగించి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దాంతో అంటే మరొక వైపు హోటల్ యజమాన్యం కావచ్చు తొలి నుంచి తాము శ్రీవారి మీద ఉన్న అభిమానంతో తమ కుల దైవం కాబట్టి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాము. పూర్తిగా శ్రీవారి ఆశీస్సులు తమ హోటల్కి కావచ్చు, అదేవిధంగా తమ వ్యాపారానికి ఉండాలని ఈ విధంగా ఏర్పాటు చేశాము. ప్రస్తుతం ఈ హోటల్ నిర్వాహకులు రఘు ఉన్నారు. సార్, అసలు ఏంటండి ఇప్పుడు ఎందుకు వచ్చిందంటారు? దీనికి సంబంధించి పూర్తిగా క్లోజ్ చేస్తున్నట్టేనండి. ఇది ఏదైతే కాంట్రవర్సీ అయిందండి, జయ విజయాలు ఉండడం వల్ల ఇది ఆనంద నిలయాన్ని పోలి ఉంది అని చెప్పి కొంతమంది చెప్పడంతో నిన్న స్వామీజీ వాళ్ళు, నెక్స్ట్ ఎమ్మెల్యే జ్యోతులనేరి గారు అందరూ వచ్చి దీని గురించి మాట్లాడారండి. మాట్లాడి కంప్లీట్గా జయ విజయాలని క్లోజ్ చేస్తున్నాం. కాకపోతే మాకు దీనికి కొద్దిగా టైం కావాలని అడిగాం. ఒక 25 days to 45 days మధ్యలో టైం కావాలని అడిగి, ఇది కంప్లీట్గా హ్యాండ్ వర్క్ అండి. ముంబై నుంచి వచ్చి చేయాలి. ముంబై నుంచి వాళ్ళకి ఆల్రెడీ కబురు పెట్టినాం, వాళ్ళు వస్తున్నారు. వచ్చి జయ విజయాలని కంప్లీట్గా తొలగిస్తున్నాం. అంటే మీరు ఎక్కడైనా చూసి ఇది బాగుంది కాబట్టి మనం అరేంజ్ చేద్దామని అనుకున్నారండి? ఇట్లా అలా ఏం కాదు సార్. ఎప్పుడైనా దర్శనానికి వెళ్ళంగానే ఏదైనా కోరుకుందాం అనుకుని అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళంగానే కంప్లీట్గా మర్చిపోయాడు నేను. ఇది కంప్లీట్గా పర్సనల్ ఫీలింగ్. మర్చిపోయి ఒక ప్లెజెంట్ ఫీల్ ఉండేది. దాంతో పెట్టాం. కానీ ఎవరిని ఉద్దేశపరిచి ఎవరినన్నా ఇబ్బంది పెడదాం, ఒకళ్ళ మనోభావాలు హర్ట్ చేద్దాం అని అసలు మా ఉద్దేశం కాదు. అంటే మీరు ఎక్కడైనా ఇటువంటి సీనరీ కానీ లేదంటే ఈ విధంగా ఏర్పాటు చేయడం మీకు నచ్చే ఏర్పాటు చేశారా? కంప్లీట్గా మా ఓన్ ఐడియా సార్. ఇలా చేద్దాం అని మేమే డెసిషన్ తీసుకొని పెట్టుకున్నాం. ఏదైతే మా టీం ఉందో అనుకుని ఫస్ట్ నుంచి అనుకున్నాం ఇలా పెడితే బాగుంటుందని. దీంట్లో తప్పేం కనపడలేదు మాకు. అదే ఇప్పుడు పెట్టాం. దాని మీద ఇలా ఇబ్బంది కంప్లీట్గా ఎవరి మనోభావాలు దెబ్బతీయడం మా ఉద్దేశం కాదు సార్. ఎవరి మనోభావాలు దెబ్బతీయకూడదు. సో ఇలా అయింది కాబట్టి జయ విజయాలు కంప్లీట్గా క్లోజ్ చేస్తున్నాం సార్. సో అప్పుడు ఆనంద నిలయం నమూనా అని ఏదైతే కొంతమంది అంటున్నారో అది కాకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి వెంటనే క్లోజ్ చేస్తున్నాం. ప్రస్తుతానికి టెంపరీగా కర్టెన్స్తో క్లోజ్ చేసాం సార్. ఇంకొక 25 to 30 daysలో కంప్లీట్గా క్లోజ్ చేస్తాం. ఈ వెంకటేశ్వర మళ్ళీ ఇప్పుడు మామూలుగా వెంకటేశ్వర స్వామి అక్కడ నా ఫోటో ఏర్పాటు చేస్తారు, అది అట్లానే ఉంటారు. ఇది ఈ సెంటర్ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఇలాగే ఉంటుంది సార్. కాకపోతే జయ విజయాలు ఆ పైన ఏదైతే మీకు గోల్డ్ ఇది కనిపిస్తుందో దానికి పెయింట్ మార్చేస్తున్నాం సార్. ఇది కంప్లీట్గా పెయింట్ వర్కే సార్. ఇది పెయింట్ మార్చేస్తున్నాం సార్. ఈ వర్క్ ఏది కూడా లోకల్లో చేసిన వర్క్ కాదు సార్. ఇది ముంబైలో గొడాయ్ ఆర్ట్ అని అక్కడ చేయించాం సార్. అక్కడి నుంచి వచ్చిన ఆర్ట్ అన్నమాట సార్. ఇది ముంబైలో నుంచి వచ్చిన కళాకారులు గొడాయ్ ఆర్ట్ ద్వారా దీన్ని తయారు చేశారని నిర్వాహకులు రఘు చెప్తున్నారు. ప్రకాష్తో సాయి సుధీర్ అంటే కాకినాడ నుంచి.